హలో నేస్తం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం మటన్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. హాఫ్ కేజీ మటన్ లెగ్ పీస్ తీసుకున్నాను. సాల్ట్ యాడ్ చేసుకున్నాక గీ యాడ్ చేసుకోండి. 3 స్పూన్స్ ఆఫ్ గీ వేసుకోవచ్చు. 5 ఇలాచీ పొడి పొడిగా దంచుకొని యాడ్ చేసుకోండి. 5 to 10 మినిట్స్ మంచిగా మసాజ్ చేసుకొని మ్యారినేషన్ చేసుకోండి. 10 మినిట్స్ అయ్యాక మీరు కచ్చాపచ్చగా దంచినటువంటి మిర్చిని యాడ్ చేసుకోండి. 2 స్పూన్స్ ఆఫ్ మిర్చి పౌడర్. ఈ ప్లేట్లో ఉన్నటువంటి స్పైసెస్ యాడ్ చేసుకో. పట్ట, మొగ్గ, స్టార్ పువ్వు, షాజీరా అన్నీ యాడ్ చేశాక మంచిగా మిక్స్ చేసుకోండి. హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకోండి. ఇప్పుడు చూపించేటువంటి క్వాంటిటీ తోటి కచ్చాపచ్చగా దంచుకున్నాక పౌడర్ తయారు చేసుకోండి. ఆ పౌడర్ని మేతి ఆకుతో మిక్స్ చేసి మటన్లో వేసుకున్నాక అగైన్ మిక్స్ చేసుకోండి. 2.5 స్పూన్ అల్లం గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకున్నాక కొరియండర్ లీవ్స్, పుదీనా యాడ్ చేసుకోండి. నేను తయారు చేసుకున్నటువంటి ఆయిల్, గడ్డ పెరుగు 2.5 చెంచాలు వేసుకోండి. పెరుగు ఫ్రెష్ది అయితే బాగుంటుందండి. ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసుకోండి. అన్నీ వేసాక బాగా మిక్స్ చేసుకొని అట్లీస్ట్ 1 అవర్ మ్యారినేట్ చేయండి. 1 అవర్ మ్యారినేషన్ అయ్యాక మీడియం ఫ్లేమ్లో 20 మినిట్స్ కుక్ చేయండి. 20 మినిట్స్ కుక్ చేశాక పట్ట, మొగ్గ, షాజీరా, బిర్యానీ ఆకు, కొత్తిమీర, పుదీనా, లెమన్ అన్నీ హాట్ వాటర్లో యాడ్ చేసుకోండి. మనము రైస్ని ఈ వాటర్లోనే మనము 70% ఉడకబెట్టాలి. ఇందులో నేను చెప్పిన స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోండి. బాగా మరిగాక, హాట్ వాటర్ మరిగాక ముందు చూపించినటువంటి మిర్చి, పట్టా, మొగ్గ, బిర్యానీ ఆకు, కొత్తిమీర, పుదీనా, షాజీరా వేసేసేయండి. సాల్ట్, మనం వేసే సాల్ట్ మనకి సముద్రం ఉప్పు నీళ్ళలాగా తయారవ్వాలి. అలా అయితేనే రైస్కి ప్రాపర్గా సాల్ట్ అంటుతుందండి. మిగిలిన హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసేసేయండి. ఇందులోనే బాగా మరిగాక మీరు ఇవి వేసినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసేయండి. మనకు తినేటప్పుడు పంటికి తగలకుండా ఫ్రీగా ఉంటుంది. బిర్యానీ ప్రాపర్గా ఉంటుంది. బాస్మతి రైస్ వేసేయండి. బాస్మతి రైస్ వేసాక 70% కుక్ అయిన తర్వాత దీన్ని ఇక్కడ ఉడికినటువంటి మటన్లో హాట్ వాటర్ 1 గ్లాస్ ఆర్ 1.5 గ్లాస్ వాటర్ పోసుకోండి. కొంచెం వాటర్ కొంచెం వేసుకోవచ్చు. రైస్ చల్లేసేయండి. మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. ఈవెన్గా స్ప్రెడ్ చేశాక మీరు గీ ఏదైతే ఉందో ఆ గీని కూడా మనము ఇక్కడ యాడ్ చేసుకోవాలి. గీ యాడ్ చేసేసాక సిల్వర్ ఫాయిల్ తోటి మనము ఆవిరి బయటికి వెళ్ళకుండా క్లోజ్ చేసుకోవచ్చు. ఇలా మీ దగ్గర ఏమన్నా ఉంటే పైన వెయిట్కి పెట్టండి. కొంచెం దమ్ అవ్వడానికి ప్రాపర్గా ఉంటుంది. అంతే అండి, వెరీ ఈజీ. ఇలా తయారు చేసుకొని ఇంట్లోనే హాయిగా కమ్మగా తినాలంటే ఏమనిపిస్తుందంటే, అబ్బా సూపర్!